కోనసీమ జిల్లాలోని రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. అమలాపురం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని, కానీ టార్గెట్ల పేరుతో కేవలం 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తున్నారని వాపోయారు. కూటమి ప్రభుత్వంలో రైతుల కన్నా మిల్లర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు. ఏదైతే మరి ధాన్యం మరి రైతులంతా కూడా పండించినటువంటి ధాన్యం కళ్ళల్లో ఉండిపోయి తడిచిపోతున్నా ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర వేయట్లేదు. కాబట్టి ఇప్పటికే తడిచిన ధాన్యం కొనాలని, అలాగే మూసివేసినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలని మళ్ళీ ఇమీడియట్గా పునఃప్రారంభించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో అమరావతి పునఃప్రారంభ పేరిట చేస్తున్న అవినీతిని పక్కన పెట్టి, ఈ రాష్ట్రంలో అవినీతి పేరుతో చేస్తున్నటువంటి అమరావతిని పక్కన పెట్టి ముందు ఇమీడియట్గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే కేవలం 1,34,000 కూడా పండించకుండా, ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకి 1,724 రూపాయలు రావాల్సినటువంటి తరుణంలో ఇవాళ దళారులతో ఈ ప్రభుత్వం కొమ్ము కాయడం వల్ల, దళారులతో కొమ్మక్కవడం వల్ల కేవలం 1,300, 1,400కి మరి రైతులంతా కూడా వారి ధాన్యాన్ని తెగ నమ్ముకునే కార్యక్రమం జరుగుతోంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇమీడియట్గా మరి మళ్ళీ యొక్క కొనుగోలు కేంద్రాలని పునఃప్రారంభించాలి. ప్రభుత్వం ధాన్యం ప్రతి గింజ కొనాలని, తడిచిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వం రంగుమారిన ధాన్యంతో సహా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ రకంగా అయితే 1,725 రూపాయలు కొన్నారో అదే రకంగా మరి ఏ రకం 1,740 రూపాయలు, అలాగే బి గ్రేడు 1,725 రూపాయలకి ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం.